హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు నేను చూపించబోయేది నా మెరైన్ ఎక్వేరియంకి నేను చేసిన సంప్ అండి. ఇది అంటే నార్మల్గా నేను వాడిన గ్లాస్ అంటే పాత గ్లాస్తో ఇంకా మనకు పాత ఎక్రిలిన్ షీట్స్తోనే ఇదంతా తయారు చేసింది. నా మెరైన్ ఎక్వేరియం అనేది డ్యామేజ్ అయిందండి. దీనికి కారణం కూడా నేను చెప్తాను. నేను చేసిన పిచ్చి పనే. ఒక చిన్న పొరపాటు, ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఒక చిన్న పొరపాటుతోనే మీకు వెళ్ళిపోతుంది. అదేంటంటే ఇది కొంచెం చూడండి. ఇంతకుముందు నేను ఆక్వా నేచర్ వాడి మెడిసిన్స్ అన్నీ పెట్టాను మీకు వీడియోస్ మొత్తం, అంటే మెడిసిన్ వీడియోస్ మొత్తం పెట్టాను. ప్రాబ్లం ఏమైందంటే అండి, ఇది చూడండి. ఈ మెడిసిన్ నేను మెరైన్కి ఫ్రెష్ వాటర్కి వాడచ్చు. ఓకే, ఈ మెడిసిన్ మెరైన్కి ఫ్రెష్ వాటర్కి వాడచ్చు. ఈ మెడిసిన్ మెరైన్కి ఫ్రెష్ వాటర్కి వాడచ్చు. ఇది ఫ్రెష్ వాటర్కి సపరేట్, మెరైన్కి సపరేట్, రెండు పేరు ఒకటే చూడండి. ఫ్రెష్ వాటర్, మెరైన్. ఇది కూడా ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్. నేనేంటంటే అండి, వీక్లీ ఒకసారి షెడ్యూల్ పెట్టుకొని మెరైన్ ట్యాంక్కి కానీ ఫ్రెష్ వాటర్ ట్యాంక్ కానీ ఇంకా మెడిసిన్స్ తీసుకొని వేస్తూ ఉంటాను. ఆ రోజు నాకు ప్రాబ్లం ఏమైందంటే, ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. జనరల్ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఎప్పుడు ఇక్కడ పైన పెడతానండి, ఇట్లా మామూలుగా ఇట్లా పెట్టుకొని ఇంక వేస్తూ ఉంటాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇది వేసానండి ఫ్రెష్ వాటర్కి, ఇవి ఫ్రెష్ వాటర్కి అంతా వేసాను. మెరైన్ కూడా పక్కనే తెచ్చిపెట్టుకున్నాను. బై మిస్టేక్ ఏం చేశానంటే, నేను మెరైన్కి వేయాల్సిన మెడిసిన్ మెరైన్కి వేయకోకుండా ఫ్రెష్ వాటర్ మెడిసిన్ తీసుకొని వేసానండి. మెరైన్ ట్యాంక్లో ఫ్రెష్ వాటర్ మెడిసిన్ తీసుకొని వేసాను. వేసిన 2 అవర్స్లోనే ఫిషెస్ చనిపోయాయండి. వేసిన 2 అవర్స్లో చనిపోయాయి. నేను వాళ్ళకి ఫోన్ చేశాను, ఈ ఆక్వా నేచర్ వాళ్ళకి. ఏందని పరిస్థితి అంటే, సార్ మేము క్లియర్గా మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాము, ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ అంటే మీరు రెండింటికి కలిపి వాడుకోవాలి, లేనిది విడిగా ఉందంటే మాత్రం మీరు జాగ్రత్తగా వాడుకోవాలి సార్. అందుకని ఇది మేజర్గా ఎంత డ్రాస్టిక్గా చేంజ్ రావడానికి కారణం ఏంటంటే, వీటిలో ఆయిల్స్ కలుపుతారండి, కొన్ని రకాల ఆయిల్స్ కలుపుతారు, మినరల్ ఆయిల్స్. అది ఫ్రెష్ వాటర్లో ఆయిల్ అనేది కలుస్తుంది, మెరైన్ దాంట్లో ఆయిల్ కలవదు. ఓకే, మెరైన్ దాంట్లో ఆయిల్ కలవదు. ఆ ఆయిల్ డ్రాప్ అందులో పడేసరికి మనకు ఆక్సిజన్ మొత్తం డిప్లీట్ అయిపోయిందండి. ఆక్సిజన్ మొత్తం డిప్లీట్ అయిపోయింది. నేను వాటర్ చేంజెస్ చేసి చూశాను, ఎంత ట్రై చేసినా సరే మొత్తం. ఫిషెస్ అయితే బతకలేదు, క్లీన్ చిట్ మొత్తం అయిపోయాయి ఫిషెస్, ఉన్న ఫిషెస్ అన్ని. ఇక ఇన్వర్ట్స్ అంటే నేను హెర్మిట్ స్క్రాబ్స్ తెప్పించాను, ఒక 6 హెర్మిట్ స్క్రాబ్స్ ఉన్నాయి దగ్గర. వాటికైతే ఎలాంటి ఇబ్బంది లేదు, ఆ వాటర్లోనే బతికి అంత బాగానే ఉంది. ఇంకా సరే నాకు ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి నేను ట్యాంక్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాను. కొంచెం పైన పెద్ద సైజ్ ట్యాంకు, కింద కూడా సంపు కూడా పెద్ద సైజు పెడదామని. నేను విడిగా చూపిస్తానండి, ఇది నా సంప్. ఓకే, ఎవరైనా సరే ఈ మిస్టేక్ మాత్రం తొందరపడి చేయకండి. చూసుకోండి, నేను చూపించింది కరెక్టే. ఇంతకుముందు ఫ్రెష్ వాటర్కి మెరైన్కి కలిపి ఉంటే వాడుకోవాలి, విడిగా ఉంటే మాత్రం జాగ్రత్తగా వాడండి. దాని మెడిసిన్ దీనికి, దీని మెడిసిన్ దానికి మాత్రం తొందరపడి వేయమాకండి. ఓకే, అది కాస్ట్లీ మెడిసిన్స్ అయితే అసలు వేయమాకండి, అది ఖచ్చితంగా పనిచేసే మెడిసిన్స్. నార్మల్ అయితే 20-30 రూపీస్ అంటే అది వేరు. ఇట్లాంటి మెడిసిన్స్ మాత్రం వేయకండి. ఇది మాత్రం ఒక్కోటి 450-500 అట్లా ఉంటుంది బాటిల్, అందుకని. ఓకే, ఇక సంప్ విషయానికి వస్తే నేను చూపిస్తానండి. ఇప్పుడు నేను విడివిడిగా తీసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది డోమ్ వచ్చేసరికి అంతా ఇంతకుముందు వాడిన ఎక్రిలిన్ షీటే అండి, వేస్ట్గా మిగిలిపోయిన షీట్తో చేసింది. ఇది డిటాచబుల్ మొత్తము, అంటే దేనికి దానికి ఇది 2 పార్ట్స్ కింద చేసింది. ఇదిగోండి, ఇది ఒక పార్ట్ కింద వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇంకొక పార్ట్. ఇదిగోండి, ఇదైతేనేమో ఇంకా ఫ్రంట్ ఈ పీస్ వచ్చేస్తుందండి, ఫ్రంట్ పీస్ ఫ్రంట్ వచ్చేస్తుంది, టాప్ పీస్ కూడా టాప్ వచ్చేస్తుంది, తీసేయచ్చు దీని వరకు. ఇది ఇదేంటంటే ప్రోటీన్ స్కిమ్మర్ పెట్టడానికండి. ప్రోటీన్ స్కిమ్మర్ పొజిషన్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ. ఇది ఇలా ఎందుకు చేసామంటే అండి, మనకు ఈ ఎక్వేరియం సంప్ అనేది ఎప్పుడు కూడా మనకు ట్యాంక్ కిందకి వెళ్తుందండి. ట్యాంక్ కిందకి వెళ్తుంది. ట్యాంక్ పెద్ద సైజ్ ట్యాంక్ కానీ చిన్న సైజ్ ఏదైనా సరే ట్యాంక్ కింద మనం పెడతాం. ఇది బాటమ్ సంప్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ప్రోటీన్ స్కిమ్మర్ దీంట్లో పెడతాము. చాలామంది ఏంటంటే సంప్ సిస్టమ్ మొత్తం చుట్టూ వుడ్ పెట్టేసి టేబుల్లో కవర్ చేస్తారు, కొంతమంది కవర్ చేయకుండా వదులుతారు. డస్ట్ వెళ్తుందని చెప్పేసి నేను డస్ట్ పోకుండా డోమ్ చేశాను. మనకేంటంటే ఈ డోమ్ అనేది ఇట్లా ప్లెయిన్గా పెట్టడానికి కుదురుతుంది, కానీ మళ్ళీ తీసేంత హైట్ సరిపోదు. ఇది పైకి ఎత్తి ప్రోటీన్ స్కిమ్మర్ ఇంత హైట్ వస్తుందండి. దీన్ని ఎత్తాలంటే మొత్తం కవర్ చేస్తే ఒకవేళ ఇట్లా ఈ పొజిషన్లో చేయకుండా దానిపైన ఇంకా హైట్ ఎత్తాల్సి వస్తుంది, ఇంత హైట్ ఎత్తాల్సి వస్తుంది. అంత హైట్ మనకు సరిపోదు, అందుకని ఈ మోడల్ చేశాను. ఈ మోడల్ సింపుల్. ఓకే, ఇది పరిస్థితి. డిటాచబుల్. ఇదిగోండి, ఇది ఫస్ట్ చాంబరు. ఇందులోకి వాటర్ ఇన్లెట్ అంతా వస్తుంది. ఓకే, వాటర్ ఇన్లెట్ ఇందులోకి వచ్చేసి ఇదిగోండి కింద ఎంటీ అండి, ఖాళీ. ఒక 1.5 ఇంచ్ వరకు ఉంటుంది, 1.5 ఇంచ్ వరకు. ఇక్కడ నుంచి వాటర్ ఇందులోకి మళ్ళీ ఇట్లా వస్తుంది. ఇట్లా పైకి ఎంటర్ అయిన వాటర్ ఈ చాంబర్లోకి వస్తుందండి, లాస్ట్ థర్డ్ చాంబర్లోకి. ఇది ఇక్కడ నుంచి మాత్రమే పడుతుందండి. ఇక్కడ హైట్ పెంచాము, ఇక్కడ నుంచి మాత్రమే పడుతుంది ఈ పొజిషన్లో. ఓకే, ఇది ప్రోటీన్ స్కిమ్మర్ ఉండే చాంబరు. ఇక్కడ నుంచి మోటార్ చాంబర్కి వెళ్తుందండి, ఇది మోటార్ చాంబర్. ఇది 10 ఇంచెస్ హైట్. ప్రోటీన్ స్కిమ్మర్ హైట్ మనకు మ్యాక్సిమం మార్కెట్లో దొరికేవన్నీ కూడా 9-11 ఇంచెస్ మధ్యలో బాగా ఆపరేట్ అవుతాయి, అందుకని. ఓకే, పొజిషన్ అయితే ఇదండి మనకు. ఇది నేను మొత్తం సెట్ చేసి నాకు చూపిస్తాను. ఇకపోతే ఇవి స్టాండ్స్ అండి, దీంట్లో పెట్టడానికి స్టాండ్స్. ఇదిగోండి, ఇది ఇందులో పెట్టే స్టాండ్. ఇలా మిగిలిన 2 స్టాండ్స్ కూడా ఇవేంటంటే ఫ్లో బాగుండడం కోసం. ఇలా
ఇదేంటంటే వాటర్ పూర్తిగా కిందకి వెళ్ళి కింద వరకు మనం మెటీరియల్ అంతా చేస్తే సంప్ మెటీరియల్ అంతా పెట్టేస్తే స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. స్ట్రక్ కాకుండా ఉండటం కోసం ఇదంతా స్టాండ్స్. ఇందులో కూడా 2 స్టాండ్లు ఉన్నాయి. ఇవి 2 వచ్చేస్తాయి. ఇవి 2 కూడా ఓకే. ఇది నేను మొత్తం సెట్ చేసినాక విడిగా చూపిస్తానండి మీకు. దీన్ని తయారు చేసేటప్పుడు నేను మీకు చూపించలేకపోయాను, హడావిడిగా అయిపోయింది ఎట్లనో. ఓకే, టైం లేదని చెప్పేసి మళ్ళీ ట్యాంక్ అప్గ్రేడ్ చేసేయాలి, ఎక్కువ రోజులు ఉంటే ఆ క్రాబ్స్ కూడా హెర్మిట్ క్రాబ్స్ కొన్ని ఇబ్బంది అయిద్దని చెప్పేసి నేను ఇలా చేశాను. ఓకే, ఇది సెట్ చేసిన తర్వాత నేను చూపిస్తానండి. ఇదైతే మాత్రం బాటమ్ సంప్. వీడియో మాత్రం నేను క్లియర్గా మొత్తం మనకు ట్యాంక్ సెట్ చేసేటప్పుడు ట్యాంక్ ఎలా సెట్ చేసాము ఏంటి, ఈ బాటమ్ సంప్ ఎలా ఉంది ఏంటండి మొత్తం చూపిస్తాను. ఎవరైనా సరే మెరైన్ ఎక్వేరియం చేసిన వాళ్ళు బాటమ్ సంప్ ఎవరైనా సెట్ చేయదలుచుకుంటే ఇలా చేసుకోండి. ఈ ట్యాంక్ ఫుల్ కెపాసిటీ వచ్చేసరికి 80 లీటర్స్ పడుతుందండి. కానీ ఇందులో మనకు అంత హైట్ ఉండదు కాబట్టి ఇది మ్యాక్సిమం హైట్ మెయింటైన్ అయ్యేది ఇంతలోపే. నేను ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం ఒక 60 లీటర్స్, 50 లీటర్స్ టు 60 లీటర్స్ కెపాసిటీ సంప్. ఓకే, పెద్ద వాటికి కూడా వాడుకోవచ్చు. ఈ పెద్ద ఎక్వేరియం ఉంది కదా 5 ఫీట్ ఎక్వేరియం, దానికి కూడా చేసేంత నేను ఇవి చేసింది మొత్తం నా కింద స్టాండ్కి సరిపోయేటట్టు చేసుకున్నానండి. భవిష్యత్తులో ఎప్పుడైనా చిన్న మెరైన్ ట్యాంక్ తీసేసి అసలు ఈ పెద్దదాన్ని మెరైన్ ట్యాంక్ కింద కన్వర్ట్ చేయదలుచుకుంటే ఇది కింద పట్టే విధంగా చేసుకున్నాను అంతా. ఓకే, వీడియోస్ అనేది నేను నెక్స్ట్ పెడతానండి మొత్తం క్లియర్గా ఎట్లా ఏంటనేది. ఇది ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత చూపిస్తాను సంప్ ఎలా రన్ అవుతుంది అని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నేను చేసిన పొరపాటు మాత్రం మీరు చేయకండి మెరైన్ వాటిల్లో మాత్రము. దానివల్ల నేను ఆ రోజు ఏదో నా బ్యాడ్ లక్ అంతే, మనం చేసేది ఏం లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చి చనిపోతే అది ఏదైనా అనిపించేది. కాకపోతే నేను వేసిన మెడిసిన్ వల్ల చనిపోయేసరికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది నాకు. అది ఓకే అండి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ అండి, బాయ్.